హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు నన్ను తప్పించండి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడని ఒక వార్త వచ్చింది సార్. అంటే తప్పించండి అంటే పీసీసీ చీఫ్గా ఆయన అయ్యి 3 years అవుతుందంట. మరి ఆ పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళు ఉంచండి అని చెప్పేసి ఆయన అంటున్నారు సార్. మరి ఎవరి నుంచి అవకాశం ఏముంది? మళ్ళీ ఆయన్నే ఉంచుతారు లేకుంటే వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఏమన్నా ఉందంట? అంటే ఆయనే ఉంచితే ఒప్పుకోరండి. ఇప్పటికే పార్టీలో చాలా లోకలోకలు వచ్చాయి. రేవంత్ రెడ్డి చాలా హెడేక్ ఫీల్ అవుతున్నాడు. ఇటు నుంచి ప్రతిపక్షాల వాళ్ళు సతాయింపు, తర్వాత అక్కడ ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు సీనియర్స్ సతాయింపు, చాలా ఈ విషయంలో మాత్రం చాలా హెడేక్గా ఉంది. అంతకుముందు ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నా. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి మాత్రం పవర్లో ఉండకూడదు. వారి ఉద్దేశం ముందు ఈ పీసీసీ ప్రెసిడెంట్గా తప్పిస్తారు. తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండకపోవచ్చేమో అని నా అనుమానం. ఎందుకంటే ఆయన మీద అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకి అగ్ని పరీక్షలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఇన్కము స్టేట్కి రావాల్సినటువంటి ఇన్కమ్ పడిపోయింది. అదో పెద్ద ప్రమాదం. అది ఎవరు చెప్పడం లేదు, కానీ ఇన్కమ్ పడిపోయింది. ఇన్కమ్ పడిపోతే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరవు. ఇప్పుడు రైతు బంధు ఇస్తామని చెప్పాడు కదా. రైతు బంధు ఇస్తామని చెప్పినప్పుడు దానికి డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేయడం నిజమే, ఎందుకంటే రైతు బంధుకి పొలాలు లేని వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అట్లాంటి వాళ్ళందరికీ విరోధం అయిపోతాడు కదా. అది రైతు బాగా ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అలా కాకుండా మాది 10 ఎకరాలు అని చెప్పి తీసుకుంటారు అన్నమాట. ఆ పట్ట బుక్ ఏదో సంబంధిత నోట్ ఇచ్చేసి డబ్బులు వసూలు చేసుకునేవారు. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దాం అనుకునేసరికి స్క్రూటినైజ్ చేస్తారు. అంటే మనుషులు అంటే లబ్ధిదారులు తగ్గిపోతారు. తగ్గిపోయిన వాళ్ళు అందరూ రెబల్స్ అయిపోతారు అన్నమాట. అదే కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇప్పటికి అమలు చేయలేకపోతున్నాడు. మూడోది ఏంటంటే ఉద్యోగాలు అన్నాడు. ఉద్యోగాల కోసం, పరిశ్రమల కోసం వీళ్ళు దావోసీళ్ళు వచ్చారు కానీ లేదు. సో ఇట్లాంటిది ఆయన చెప్పిన అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చుకునే దిశగా లేదు. పోనీ సెంట్రల్ ఏమైనా ఫండ్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే సెంట్రల్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఫండ్స్ ఎవరు? వీళ్ళు ఫండ్స్ ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. జస్ట్ మేనేజ్ ది ఎంటైర్ పార్టీ ఇన్ ది ఇండియా. పార్టీని మేనేజ్ చేయడం కోసం వీళ్ళు ఇస్తారన్నమాట. వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం ఇస్తారన్నమాట. మరి అప్పుడు ఎక్కడి నుంచి చేయూత వస్తుంది దానికి? బస్సులు అన్నారు, బస్సులు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన సూపర్ 10 ఏవైతే ఉన్నాయో 10లో కనీసం 5 అమలు చేసే, అంటే ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశాలు ఆయనకి లేవు కనుక ముందు పీసీసీ ప్రెసిడెంట్ పదవిని తీసుకుంటారు. బట్టి ఉత్తమ వెళ్ళారంటే అక్కడ రేవంత్ రెడ్డి తాలూకు స్థితిని చెప్తాడు, ప్రజెంట్ స్టేటస్ అని చెప్తారు. ఇలాగ కొంచెం వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు లేడని చెప్తారన్నమాట. వాళ్ళకి ఏంటంటే కొంతకాలం బట్టి విక్రమార్క, కొంతకాలం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ని చూసినప్పుడల్లా కడుపు కాలుతుంది. కష్టాల్లో సుఖాల్లో 20 సంవత్సరాలుగా నేను నమ్ముకొని ఉంటే రాజీవ్ గాంధీకి నేను స్నేహితుడిని అయి ఉండి పైలట్ కదా, అంటే అంత్యవాసన అయి ఉండి నాకేమి లేకుండా చేస్తారనేటువంటి ఉంది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అంటే జానారెడ్డి వచ్చేస్తాడు, హనుమంతరావు వచ్చేస్తాడు, ఎవరు అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేస్తాడు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ అయినట్టయితే నెక్స్ట్ సీఎంఏ. అవును. అందువల్ల ఉన్నాయి కనుక ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు మారుస్తారు. మార్చడానికి ఇబ్బంది లేదు. ఎవరినైతే పిసిసి ప్రెసిడెంట్గా పెడతారో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ తాలూకు సూచనల్ని శిరస వహించవలసింది పిసిసి ప్రెసిడెంట్. ఆయన ఏం చెప్తాడు? మళ్ళీ సీఎంకి చెప్తాడు, మళ్ళీ సభ్యులు చెప్తాడు, మళ్ళీ అక్కడున్న ఎకానమీ చూసుకుంటారు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి. పార్టీ నిర్మాణంలోనూ తర్వాత సీఎంగా బాధ్యతల నిర్వహణలోనూ కనిపించినటువంటి ఇబ్బందులు, ఖర్చులు, తర్వాత ఏమో లోటుపాట్లు ఉంటాయన్నమాట. దానికి సిద్ధంగా ఉండాలి వీళ్ళు.
సార్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయ్యాక చాలా ఫైట్ చేశారు, అధికారంలోకి రావడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. మళ్ళీ ఇంకొక సారి అధికారంని నిలబెట్టుకునే ప్రయత్నం అంటే చీఫ్గా ఉంటే చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం సార్. అవునండి, పిసిసి చీఫ్గా ఉండి ఆయన సీఎం అవుతాడని ఆయనకే నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా డి శ్రీనివాసరావు గారు ఉండేవారు. 20 సంవత్సరాలు చీఫే తప్ప ఆయన సీఎం అయ్యే అవకాశం ఇచ్చారా? ప్రధాన నాయకుడు కదా. అలాగా సీఎం అయ్యే అవకాశాన్ని ఎవరెవరు ఈయన అందిపుచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా వెంటనే తొలగించేస్తారు. ఈ రెండు పార్టీల ఎందుకు మీరు 2 పార్టీలు కూడా నిర్వహించండి అని వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎంతసేపు చూసింది ఏంటంటే విస్తరణ, పార్టీ ఏమైనా విస్తరణ జరుగుతుందా అని వాళ్ళు చూస్తారు, కానీ మిగతాయి చూడరు. అక్కడ బీజేపీ పార్టీకి అయితే ఆ వనరులు ఉన్నాయి. పార్టీ పరిస్థితి ఏమిటి, స్టేటస్ ఆఫ్ పార్టీ ఏమిటి, వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించే దిశగా ఉన్నారా లేరా? నడిపించే దిశగా ఉంటే కొంతకాలం ఆగుదాం, వాళ్ళ నిధిలో పోద్దు, లేకపోతే ఫండ్స్ ఇద్దాం. ఇటువంటి సౌలభ్యం అక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆ సౌలభ్యం లేదు. అది బహుశా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండకపోవచ్చేమో అని నా అనుమానం. ఎందుకంటే ఆయన మీద అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకి అగ్ని పరీక్షలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఇన్కము, స్టేట్కి రావాల్సినటువంటి ఇన్కమ్ పడిపోయింది. అదో పెద్ద ప్రమాదం. అది ఎవరు చెప్పడం లేదు, కానీ ఇన్కమ్ పడిపోయింది. ఇన్కమ్ పడిపోతే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరవు. ఇప్పుడు రైతు బంధు ఇస్తామని చెప్పాడు కదా, రైతు బంధు ఇస్తామని చెప్పినప్పుడు దానికి డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేయడం నిజమే, ఎందుకంటే రైతు బంధుకి పొలాలు లేనోళ్ళు తీసుకుంటున్నారు, కానీ అట్లాంటి వాళ్ళందరికీ విరోధం అయిపోతాడు కదా. అది రైతు బాగా ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అలా కాకుండా మాది 10 ఎకరాలు అని చెప్పి తీసుకుంటారు అన్నమాట. ఆ పట్ట బుక్ ఏదో సంబంధిత నోట్ ఇచ్చేసి డబ్బులు వసూలు చేసుకునేవారు. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దాం అనుకునేసరికి స్క్రూటినైజ్ చేస్తారు. అంటే మనుషులు, అంటే లబ్ధిదారులు తగ్గిపోతారు. తగ్గిపోయిన వాళ్ళు అందరూ రెబల్స్ అయిపోతారు అన్నమాట. సార్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయ్యాక చాలా ఫైట్ చేశారు, అధికారంలోకి రావడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. మళ్ళీ ఇంకొక సారి అధికారంని నిలబెట్టుకునే ప్రయత్నం అంటే చీఫ్గా ఉంటే చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం సార్. ఒప్పుకోరు కదండి, అదే కదా బాధ. న్యాయంగా విహెచ్ హనుమంతరావు బ్రతుకున్నాడు కాబట్టి పెద్ద మనిషి కనుక ఆయనకి ఇవ్వాలి. ఒప్పుకుంటారా? పోనీ జానారెడ్డి ఉన్నాడు, మొత్తం సంయుక్త రాష్ట్రాల్లో చాలాసార్లు ఆయన హోమ్ మినిస్టర్ చేశాడు, నెంబర్ 2 పొజిషన్లో ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఆయనకి ఏమైనా లబ్ధి చేకూరిందా? వాడంటే పార్టీలో ఉంటే ఏమొస్తుందండి? ఏమి రాదు. అలా పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆ టికెట్లు ఇచ్చినప్పుడు కొన్ని ఉంటాయి, ఆయనకి ఏవో సౌలభ్యాలు, వాటి కోసం ఇంకా వివరంగా మాట్లాడదు. కానీ ఏదో విధంగా వాళ్ళు హ్యాపీ మాట. ఒక పిసిసి చీఫ్ అంటే చిన్న విషయం కాదు. పార్టీలకి ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా పిసిసి చీఫ్ రికమెండ్ చేస్తేనే టికెట్ ఇస్తారన్నమాట. అటువంటి కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. అంతేగాని 2 పదవులు నిర్వహించేదానికి ఎవరు ఒప్పుకోరు. ఆ ఒక్క పదవికే ఒప్పుకోలేదు. 30 ఏళ్ల బట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము మేము. మమ్మల్ని ఏమైనా చూసారా? మా విధేయతని మీరు గ్రహించారా అని అడుగుతారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.